హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి కొంగరకల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళేటువంటి మంగళపల్లి టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళేటువంటి 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డు. సో ఇది మనకి రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులు తిరిగే సిటీ బస్సులు తిరిగేటువంటి మెయిన్ రోడ్ అండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఒక 5 ఎకర్స్ ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో రీసేల్ ప్లాట్ ఒకటి రీసేల్కి వచ్చిందండి. సో ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడికి వచ్చాము. సో మీరు చూస్తున్న ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో ఈ అప్రోచ్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి అప్రూవల్ వచ్చేసి 2020లో మనకి దీని అప్రూవల్ అయితే వచ్చిందండి. సో ఇందుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ కనపడే మెయిన్ అప్రోచ్ రోడ్ ఏదో ఈ రోడ్ ఫేసింగ్లో మనకి మెయిన్ రోడ్ నుంచి 4th ప్లాట్ అవుతుందండి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి 4th ప్లాట్ అవుతుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రీమియం ప్లాట్ అండి. ఇది కూడా హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ ఇది. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. మీకు ఏదైతే మీకు ఎంట్రన్స్ కనపడుతుందో ఆ ఎంట్రన్స్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇందుట్లో కంప్లీట్గా వీళ్ళు వచ్చేసి డెవలప్మెంట్ మనకి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఒకటే రోడ్ అండి. సీసీ రోడ్ ఏదైతే ఉందో ఇది ఒకటే మెయిన్ రోడ్డు. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇందుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ని సేల్ చేశారు వీళ్ళు. సో మనకి ఇందుట్లో వెస్ట్ ఫేసింగ్లో మనకి 400 స్క్వేర్ యార్డ్స్ 45x82 డైమెన్షన్తో మనకి 45 అనేది విడ్త్ వస్తుందండి. 85 అనేది మనకి డెప్త్ వస్తుంది. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి సెంట్రల్ పార్కు. నేను మీకు ప్రాజెక్ట్ పేరు కూడా చూపిస్తున్నాను. మీకు ఏదైతే వాల్ మీద కనపడుతుందో సెంట్రల్ పార్క్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్లాటు. దట్టు ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మనకి పక్కకి డ్యూక్స్ కౌంటీ వాళ్ళది ఆల్మోస్ట్ మనకి ఒక 100 ఎకర్స్లో వాళ్ళు ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అందుట్లో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కొంగరకలాన్ లొకేషన్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ సెంట్రల్ పార్క్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి రీసేల్ చేయాలనుంటే కనుక డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే 5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొంగరకలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనకి ఔటర్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి. సో దాంతోపాటు మనకి తుక్కుగూడ ఏదైతే ఉందో తుక్కుగూడ వచ్చేసి మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవైలబుల్ ఉంటుందండి. సో దాంతోపాటు ఇందుట్లో మనకి అంటే ప్రాజెక్టు మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంది కాబట్టి మనకి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో ఇందుట్లో మనకి ఓనర్ కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నాడండి. నెగోషియబుల్ ప్రైస్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి మనకి ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ కొంగరకలం లొకేషన్లో ఉన్నాయండి. సో ఎవరైనా కూడా ఈ ప్రాపర్టీ అంటే మినిమం మనకి 400 స్క్వేర్ యార్డ్స్లో కావాలనుకునే వాళ్ళకైతే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అయితే సజెస్ట్ చేసుకోవచ్చండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.